ఒక్కొక్క అంశాల్ని ఒక్కొక్క రోజున మార్చుకుంటూ ఉంటున్నటువంటి సందర్భంలో ప్రధానంగా జగన్ పిలుపుకి స్పందనే ఉండదు అన్నటువంటిది ముందు తెలుగుదేశం పార్టీ ఊహించింది. అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. అయితే జనం కాదు, కార్యకర్తలు. మొన్న ఎన్నికలప్పుడు దూరమైన కార్యకర్తలు, ఎన్నికలకు ముందు ఒక ఏడాది నుంచి దూరమైన కార్యకర్తలు, ఎన్నికలప్పుడు మ్యాక్సిమం ముఖం చాటేసిన కార్యకర్తలు, కొంతమంది అయితే అవతలున్న శత్రువులతో చేతులు కలిపినటువంటి కార్యకర్తలు, ఇప్పుడు ప్రభుత్వం మారాక తెలిసినటువంటి బాధలు, వచ్చినటువంటి కష్టాల తర్వాతన జగనే కరెక్ట్ అని భావించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల్లో నాయకులకు కూడా ధైర్యం వచ్చింది. ఇప్పటిదాకా నాయకులు అసలు ఏంటి మన పరిస్థితి, ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించుకుంటున్నారు. అట్లాంటి సందర్భంలో అందరూ బారులు తీరి రావడం అన్నటువంటిది ఒకంత సంతోషం కలిగించింది. తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉత్సాహం వచ్చింది, నాయకులకు ఉత్సాహం వచ్చింది. వీళ్ళందరూ విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమంలో భారీ ఎత్తున పాల్గొన్నారు. అయితే పబ్లిక్ పార్టిసిపేషన్ సహజంగానే తక్కువ ఉంటుంది, ఉద్యమాలకి అట్లాగే తక్కువ ఉంది. కానీ ఓవరాల్ కార్యకర్తలు పెరిగారు. అయితే అసలు కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఈ ఉద్యమం తర్వాత మామూలుగా అయితే క్రిందటిసారి రైతులకు సంబంధించి జరిగినటువంటి ఉద్యమం చేశారు లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్. ఏది రైతులకి మద్దతు ధర అందించటం లేదు అన్నటువంటి ఆ ఉద్యమానికి వచ్చిన స్పందనతో పోల్చుకుంటే ఈ ఉద్యమానికి ఎక్కువ స్పందన వచ్చింది. అంటే అది ఒక పిలుపుకి మొదటి పిలుపుకి వచ్చిన స్పందన నామమాత్రం అయితే ఇప్పటికి కొంత పెరిగింది. ఇక రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందనేది చూడాలి. ఇంకోటి విద్యుత్ ఛార్జీలు అనేది కొంత ప్రతి కార్యకర్త కూడా ఇప్పుడు బాధపడుతున్నాడు కాబట్టి అది. ఇంకోటి ఏంటంటే విద్యుత్ ఛార్జీలు జగన్ పెంచలేదా, అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం విమర్శించింది. ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చి ఒక 5 పైసలు పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు జగన్ వల్లనేనని చెప్పేటటువంటి ప్రయత్నం పొద్దు నుండి సాయంత్రం దాకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు, మాజీ మంత్రులు, నాయకులు ఎక్కడికక్కడ చేయడం అంటే ఆ స్పందనకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్ మీదకే తోసేసేటటువంటి ప్రయత్నం అయితే చేసుకుంటూ వచ్చారు. టోటల్గా ఒకంత ఉత్సాహాన్ని ఇచ్చింది వైసీపీ శ్రేణులకని చెప్పచ్చు.